నమస్తే అండి. నమస్కారం. ఇప్పటికే మన దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు జనసేనకి జాతీయ జనసేన అని ఒక డూప్లికేట్ పార్టీ వచ్చింది. దాని అధ్యక్షుడి పేరు కూడా పవన్ కళ్యాణే. అసలు ఇది ఎవరు సృష్టించారంటారు? అసలు ఎందుకు పుట్టుకొచ్చింది ఆ పార్టీ? ఏంటి దీనికి అదేంటి? వచ్చినేసావు మా ఏడ పట్టుకొచ్చావు ఇది ఏదో అలా తెలిసిపోతాయిలేండి. అలా తెలిసిపోతాయా? ఇదైతే వాస్తవమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో ఉండారు కదా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ వాళ్ళ అన్నగారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆయనకి ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే పొలిటికల్ పార్టీ ఉండాలని జనసేన పార్టీ పెట్టాడు. ఇప్పుడు ఏం చేశారంటే ఈ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు అలయన్స్ అవ్వడం వల్ల ఈ యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్న కొంతమంది ఆయన పట్టుకొని ఒకడిని కేవలం పవన్ కళ్యాణ్ పేరు ఎట్లా ఉంటుందో, కొణిదెల గల వాళ్ళ ఇంటి పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ కదా, ఇతను కూడా కే పవన్ కళ్యాణ్ అనమాట. ఇతను జాతీయ జనసేన అని ఒక పార్టీ రిజిస్టర్ చేయించారు. అది ఎక్కడ తెలంగాణలోనే రిజిస్టర్ చేయించారు. దాన్ని రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 నియోజకవర్గాల్లో ఈ జాతీయ జనసేన పార్టీ నామినేషన్లు వేస్తుంది. ఎట్టేస్తుంది నేను చెప్పనా? మీకు ఎలా చేస్తారంటే, ఇప్పుడు హెలికాప్టర్ గుర్తు కదా, ఎవరిది హెలికాప్టర్ గుర్తు? కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ఉంది కదా, అది కేఏ పాల్ హెలికాప్టర్ గుర్తు. వాళ్ళు యువజన శ్రామిక రైతు పార్టీ గుర్తేంది? ఫ్యాన్ గుర్తు. ఈ రెండు గుర్తులు పడ్డాయి అనుకో, పైన దానికి 3 రెక్కలు ఉంటాయి హెలికాప్టర్కి కూడా, కాబట్టి క్రాస్ ఓటింగ్ పడద్ది. ఇప్పుడు కేఏ పాల్ టవల్ చూడండి, యువజన శ్రామిక రైతు పార్టీ టవల్ చూడండి, రెండు ఒకే రకంగా ఉంటాయి టవల్స్. అంటే ఈయనే హెలికాప్టర్ గుర్తు అంటే ఇదేమవుతుంది, పైన ఉంటాయి 3 రెక్కలు. ఫ్యాన్ గుర్తుకి ఏముంటాయి, కింద ఉంటాయి 3 గుర్తులు. కాబట్టి కొంత ఓటు చేల్చొచ్చు అని చెప్పి అది అట్లా కేఏ పాల్ అట్లా. ఇప్పుడు ఏంటంటే ఈ జనసేన పార్టీకి గ్లాసు గుర్తుందమ్మా, టీ గ్లాసు గుర్తుంది. గ్లాసు గుర్తుంటే వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా బకెట్ గుర్తుకు పెట్టారు. బకెట్ ఈవీఎంలో ఏమవుద్ది, బకెట్ గుర్తు. ఇప్పుడు గ్లాస్కి బకెట్కి ఏం డిఫరెంట్ వస్తుంది? పెద్ద బకెట్. అది పెద్ద బకెట్ ఏమి ఉండదు కదా, బకెట్ గుర్తుకి కాడ ఉంటుంది అంతే. ఇంకా ఆ కాడను చూసి అంటే గ్లాసు గుర్తు మీద వేసే ఓట్లు బకెట్ గుర్తు మీద వేస్తారు అని చెప్పి ఇప్పుడు జనసేన పార్టీకి కౌంటర్గా జాతీయ జనసేన పార్టీ ఒకటి పుట్టింది. ఇది ఈ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళకి పెద్ద గుదిబండలాగా తయారైపోద్ది. రేపు ఈ పోయిన సాధారణ ప్రజలు పోయి ఆ బయట గుర్తు మీద కొన్ని ఓట్లన్నా గుద్దతురు, కొన్నన్నా చేల్చొచ్చు అనే ఒక యువజన శ్రామిక రైతు పార్టీ పెద్ద వ్యూహం బంది. మనం చదువుకున్న వాళ్ళు అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అక్కడ. వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయితే వేస్తారు, కొన్ని ముసలోళ్ళు మొత్తకోళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఆ ఈవీఎంలో పోయి నొక్కేటప్పుడు ఈ బకెట్ గుర్తు అవుపడిందా పెద్ద తలకాయ నొప్పి అయిపోద్ది అన్నమాట.